కోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికి వందనాలు. బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ఐయామ్ బ్లెస్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో ఈ బుధవారము పొద్దునే కుడి వచ్చి ప్రార్థన చేయడానికి, స్తుతించి దేవుని ఆరాధన చేయడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయము బట్టి నేను దేవునికి కృతజ్ఞత స్తోత్రం చెల్లించును. మన జీవితంలో కొన్ని సమయములు చాలా ఆటంకము, ఏదైనా ఒక కార్యం చేయడానికి ముందుకు వెళ్ళినప్పుడు కొన్ని సమస్యలు, శ్రమలు, ఎందుకు ప్రభువా ఇలాగే శ్రమ కష్ట మన ఆలోచన చేసి ఈ కష్టము ఈ శ్రమలు ఎక్కడి నుండి వచ్చింది? నేను దేవుడితో ప్రార్థన చేసిన ఉన్నాయి, మందిరములు వెళ్ళి ఉన్నాయి, నేను ఉపవాసం చేసిన ఉన్నాయి, సాధ్యమైన క్రమములు నేను మంచిగా బ్రతికి ఉన్నాయి. ఎక్కడి నుండి ఈ పోరాటం? ఎందుకు ఈ కష్టం? ఎందుకు ఈ బాధ? మనం ఆలోచన చేసి ఒక రైతులు ఒకసారి దేవుడితో అడిగారు, దేవుడా నాకు పంట మంచిగా దొరకలేదు, తగిన సమయములు వాతావరణము దొరకలేదు, అది కోసము వర్షం పట్టడానికి గాలియు ఎండ అన్ని కంట్రోల్ చేయడానికి వరాలు నాకు ఇవ్వండి. ఆ రైతులు దేవుడితో అడిగి, ఓకే దేవుడు చెప్పి మీ చిత్తం నీవు తీసుకొని చెప్పి వాతావరణ సంబంధమైన అధికారము ఆ రైతులకు ఇచ్చి, రైతులు ఫస్ట్ కొద్దిగా వర్షం పట్టి భూమి సిద్ధపరిచి విత్తనాలు వేసి, ఇంకా కొద్దిగా వర్షం పట్టి విత్తనాలు పుట్టి పెరిగి ఎరువేసి చాలా విత్తనాలు చాలా మంచిగా వచ్చిన తర్వాత ఏం చేశారు? ఈ విత్తనాలు మంచిగా ఎరువు, వర్షము, ఎండ అలాగ మంచిగా వచ్చి ఇది చేసినప్పుడు ఈ చెట్టు చాలా పెద్దదైంది. చాలా పెద్దదై బలం ఏమీ పూర్తిగా రాలేదు. చెట్టు చాలా పెద్దదైంది, బలం ఏమీ రాలేదు. ఎందుకు బలం రాలేదు? నేను నీరేసారు, ఎరువేసారు, చెట్టు మంచిగా ఉన్నాయి, అదికి పురుగు రాకుండా నేను మందులు కొట్టున్నాయి, ఎందుకు బలం రాలేదు తెలియదు. అప్పుడు ఆయనకి చాలా దుఃఖం అయింది. చెట్టు చాలా పెరిగిపోయింది, బలం రాలేదు. మరలా దేవుడితో అడిగారు, దేవుడా నేను కంట్రోల్ చేసి నేను ఒక చెట్టు పెరిగింది, మంచిగా ఉన్నాయి, బలం లేదు. అప్పుడు దేవుడు చెప్పి, ఆ చెట్టుకు అవసరమైనది మీ సమయములు కరెక్ట్ సమయములు ఇచ్చింది. అలాగే తిని ఆ చెట్టు సోమరిగా మెత్తగం అయిపోయింది. దాని నుండి బయటికి రావడానికి ఆ బలం కోసము ఆ చెట్టు ఏం ప్రయత్నం చేయలేదు. అది నిమిత్తం మీ ఇచ్చిన ఆ నీరు, ఎరువు అన్ని తిని చెట్టు పెరిగిపోయి ఆయన ఉద్దేశము, చెట్టు ఉద్దేశము మర్చిపోయి, మీరు సమయాసమయములు
ఎరువు నీరు ఇచ్చి అది తిని ఆ చెట్టు చాలా పెరిగిపోయింది. అది ఎందుకు చెట్టు పెరిగినో ఆ కార్యమే ఆ చెట్టు మరిచిపోయింది. ఆ చెట్టు అలాగే బెత్తకం అయిపోయిన నిమిత్తము ఆ చెట్టుకు బలం ఏమి లేదు. అప్పుడు ఓకే. ఇయర్ ఫోన్ నాకు ఒక్క చెవిలో పెట్టి నేను చూస్తా. నాకు ఈ మల్టిపల్సీ వచ్చిన నిమిత్తము నేను హెల్మెట్ వేసుకొని నేను ముందుకు వెళ్ళినప్పుడు ఏదైనా మాట్లాడినా మా చెవికి చాలా స్పీకర్ వలన సౌండ్ వచ్చింది. ఇంకొక చెవిని బట్టి చూద్దాం. హలో, ఓకే. లెఫ్ట్ సైడ్ పర్లేదు, రైట్ సైడ్లో నేను ఇయర్ ఫోన్ పెట్టినా మాకు ముఖానికి పక్షఘాతం వచ్చిన నిమిత్తము రైట్ సైడ్ చెవి కొద్దిగా చాలా ఓపెన్ అయిపోయింది. పర్లేదు. అప్పుడు ఈ రైతులు ఇచ్చిన నిమిత్తము ఆ చెట్టు సోమరిగా బెత్తగా అయిపోయింది. తన గురియు ఉద్దేశము మరిచిపోయింది. దేవుడు ఒక్కరోజు ఎండ, ఒక్కరోజు గాలి, ఒక్కరోజు వర్షం, ఇంకా అటు ఇటు గాలి అలాగ పుట్టినప్పుడు ఈ చెట్టు కొద్దిగా కష్టపడి వేరు కిందకెళ్ళిపోవును. ఈ ఈ ఈ చెట్టుకు సుగముగా అనుదినము బ్రతకడానికి ఏదైనా కొద్దిగా ప్రయత్నం చేయాలి. గాలి వచ్చినప్పుడు చాలా నిలబడడానికి ఇంకా లోతుకు వేరు వెళ్ళిపోవాలి. ఇంకా ప్రయత్నం చేయాలి. అలాగన దేవుడు వాతావరణం కంట్రోల్ చేసినప్పుడు తగిన బలం. అప్పుడు రైతులకు అర్థమైంది, ఇది కంట్రోల్ చేయడానికి నాకు సాధ్యం కాదు. నేను ఇచ్చినప్పుడు చెట్టు పెరిగింది, నాకు ఒక కాయ దొరకలేదు. దేవుడా మీరు తీసుకో, మీవే జ్ఞానవంతుడు. ఒక స్టోరీ. ఇలాగిన మన జీవితములో శ్రమలు లేదా మన జీవితములో కొన్ని పరిస్థితులు, కొన్ని సమస్యలకు లోపల మనం వెళ్ళడానికి దేవుడు కొద్దిగా మార్గం చూపించినప్పుడు నాకు కష్టం వద్దు, నాకు శ్రమలొద్దు, నాకు అదొద్దు, నాకు ఇదొద్దు, నాకు ఎల్లప్పుడూ సుఖం కావాలి, ఎవరు నాతో విరోధంగా మాట్లాడకూడదు, నాకేం కష్టం రాకూడదు, నాకు ఏ రోగం రాకూడదు, నాకు ఎక్కువ ఎండ రాకూడదు, తగిన వేడి ఉండాలి, ఎక్కువ వర్షం పట్టకూడదు. అన్నీ మనము సుఖం కోసమే మేమందరం దేవుడితో ప్రార్థన చేసింది. నేను అలాగ ప్రార్థన చేయలేదు. మామూలు ప్రజలు తన ఇంటి వారికి సుఖం, ఇంటి వారికి మేలు, ఉద్యోగము. కానీ ఎందుకు దేవుడు మనమందరినీ పిలిచాడు అది ప్రతి ఒక్కరు మరిచిపోవు. ఎందుకు ఈ కష్టము, ఎందుకు ఈ శ్రమలు? 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ఆ వాక్యం చదివి మన ఈ రోజు నుండి కొన్ని విషయము ప్రారంభం చేస్తా. ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకొనున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సమ్ముఖమునందు క్షమించియున్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. ఇక్కడే అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో నేను క్షమించిన వారు మీరు క్షమించండి. సాతాను చివరి మాట ఒకసారి చదువమ్మా. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. మనం ఎలాగ ఉండాలి? మోసపరిచిన ఆత్మ అది సాతాను.
సాతాను మోసపరిచిన వ్యక్తి. ప్రతి ఒక్కరిని మోసపరిచిన వ్యక్తి సాతాను. ఈ సాతాను క్రియలు, తంత్రము మనం ఎరగాలి. మనం తెలుసుకోవాలి. అపవాది క్రియలు, ఇక్కడ ఉన్న వారికి అపవాది క్రియలు ఏమి తెలియదు. అపవాది క్రియలు కొంతమందికి తెలియదు. అందుకోసం స్పష్టంగా దేవుడు వాక్యం చెప్పినది. ఒక్కసారి చదువమ్మా అది. నేనేమైనను క్షమించుంటే సాతాను మనలను మోసపరచుకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించియున్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సాతాను తంత్రము, సాతాను మోసపరిచిన ఒక లార్డ్. ఓకే. కరెంట్ పోయింది. అప్పుడు ఆ మాటలు స్పష్టంగా అపొస్తలుడైన పౌలు గారు చెప్పిన విషయము, ఆ సంఘములో ఒక సమస్యలు జరిగినప్పుడు పౌలు గారు చెప్పినది, నేను వారితో నేను క్షమించును. అలాగున క్రీస్తు సంఘము అవమానపరిచడానికి అపవాది కొన్ని కార్యములు చేసు ఆయన మోసపరిచిన ఆత్మ సాతాను. అందుకోసం మీ అందరూ కొద్దిగా జాగ్రత్తతో వారితో క్షమించండి. తర్వాత చెప్పినది, సాతాను తంత్రము ఎరుగని వారాయి మనం ఉండాలి. సాతాను తంత్రం ఏమి? అపవాది తంత్రం ఏమి? మనం అర్థం చేసుకోవాలి. కొంతమందికి అది ఏమో తెలియదు. అది నిమిత్తము ఏ కార్యం చేసినాలు ఇది దేవుడి నామ మహిమ కోసమా, లేదా ఇది ఎనగు ఆ అపవాది ఏదైనా క్రియలు చేసిన ఉన్నాయా, ఇది మహిమ ఎక్కడికి వెళ్ళును, నేను ఈ మాట చెప్పిన, నేను ఇలాగ కార్యం చేసిన, నేను ఇలాగ బ్రతికిన, ఇది దేవుడికి మహిమయా లేదా అపవాదికి మహిమగరమ కార్యమో, అది ఏమో తెలియదు కొంతమంది. అందుకోసము పౌలు గారు చెప్పిన విషయము, ఈ సాతాను తంత్రము మనం నేర్చుకుందాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదవండి. అయితే తుయతైరాలు కడమవారనైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా మీ పైని మరి ఏ భారము పెట్టను. సాతాను గూఢ తంత్రం అక్కడ రాయబడి ఉంది. అప్పుడు సాతాను గూఢతంత్రం, ఈ సాతాను ఎక్కడ ప్రారంభమైంది? సాతాను క్రియలు ఏమి? సాతాను తంత్రం ఏమి? సాతాను ఇప్పుడు ఏం కార్యము చేసును?
మన మీదే సాతాను ఏదైనా అధికారం ఉన్నాయా? సాతాను క్రియలు తొలగించడానికి మనకు శక్తి ఉన్నాయా? నా కోసము దేవుడు ఏం చేశారు? ఇప్పుడు అపవాది ఏం పని చేసును? చివుర్లో ఈ అపవాదికి ఏం పొజిషన్ జరుగును? ఆయన ఎక్కడికెళ్ళిపోవాలి? అలాంటి ఇదొక చాలా పెద్ద విషయము. అపవాది మా శత్రువు ఎవరు అర్థం చేసుకోవాలి. కానీ అందరం సాతాను అపవాది అని చెప్పినప్పుడు కొంతమందికి భయము. కొంతమందికి అయ్యో! యేసుప్రభు కోసం చెప్పయ్యా! ఈ అపవాది కోసం నాకెందుకు? దేవుడు మాట చెప్పున్నది అపవాది తంత్రము మీరు అర్థం చేసుకోవాలి. లేదా మీకు మంచిగా ఒక ఆధ్యాత్మిక జీవితము చెల్లించడానికి మీకు సాధ్యం కాదు. మంచిగా ఒక క్రైస్తవుడుగా బ్రతకడానికి మీకు సాధ్యం కాదు. అపవాది తంత్రం మీరు అర్థం చేసుకోవాలి. అదే వాక్యము తెలియజేసినది. అపవాది క్రియలు మనము పూర్తిగా అర్థం చేయలేదా? ఎలాగ బ్రతుకు ఏం చేయాలి అని మీకు తెలియదు. తను ఏం చేసినది దేవుడి చిత్త ప్రకారము ఇది అపవాది సంబంధమైనది తెలియదు. అపవాది కొంతమంది ఆలోచన చేసినది అపవాదికి 2 కొమ్మున్నాయి. 2 కాళ్ళు, ఒక తోక. ఏదో ఒనిడా టీవీ పరిచయం వలన అపవాది వచ్చినదని అందరూ ఆలోచన చేసింది. అపవాది అలాగని ఎవరి దగ్గరికి రాలేదు. ఆయనకి ఎద్దుకు ఉన్న వలన కొమ్ము, తోక, 4 కాళ్ళు, నల్ల కలరు అలాంటివి ఏమి లేదు. అపవాది ఇక్కడ బైబిలు స్పష్టంగా తెలియజేసినది. అపవాది గూఢ తంత్రముతో ఒక క్రైస్తవుడిని పాడు చేయడానికి ప్రయత్నం చేసు. ఇక్కడ కొరింథీ పత్రికలో అపవాది తంత్రము, ఆయన తంత్రము, ఆయనకి తంత్రము, గూఢతంత్రము చాలా మోసపరిచిన ఆత్మ. ఈ అపవాది సంబంధమైన కార్యం మనము అర్థం చేసుకున్న ఎందుకు? మన శత్రువు ఎవరు? మనకు ఒకే ఒక శత్రువు, వేరే ఎవరు లేదు. ఈ భూమి మీద ఉన్నవారు ఇప్పుడు క్రైస్తవుడికి విరోధంగా మాట్లాడిన వారు ఉన్నాయి. సువార్తకి విరోధంగా మాట్లాడిన వారు ఉన్నాయి. ఈ ఊర్లో సువార్త చేయకూడదు. సువార్త ప్రకటించిన వారిని కొట్టిన వారు ఉన్నాయి. చంపేసిన వారు ఉన్నాయి. మందిరము నీ ద్వారా గాలిపలిచిన వాళ్ళు ఉన్నాయి. వారు శత్రు కాదు. వారికి తెలియలేదు. మళ్ళీ నాండి మనుషులు వారు. ఇంకా ఏదైనా భాష ఏదో మాట్లాడినవారు. వారు ఏదో వారి హృదయములు ఏదో ఒక కోరిక ఉన్నాయి. ఆ కోరిక నిమిత్తము ఆయన ఇష్టానికి విరోధంగా మనం ఏదో చెప్పును. అలాగే ఏదో వారు లీడర్స్ వారితో ఏదో మాట్లాడే నిమిత్తము మనకు విరోధంగా పని చేయడానికి ఆ మనుషులు ముందుకొచ్చారు. ఆ మనుషులు మన శత్రు కాదు. ఏం కులాలైనా, ఏం కాస్ట్ అయినా మనకు శత్రు కాదు. కానీ ఆ మనిషి హృదయములు ఇలాంటి హింస చేయడానికి ప్రేరణ చేసిన శక్తి, ఆ దోషం చేయడానికి ప్రేరణ ఇచ్చిన శక్తి. క్రిస్మస్ రోజులు ఒక వైన్ తాగడానికి ప్రేరణ ఇచ్చిన శక్తి. ఏదైనా ఒక కార్యం జరిగినప్పుడు అబద్ధం చెప్పడానికి ప్రేరణ ఇచ్చిన శక్తి. ఎక్కడికి వెళ్ళను? నేను విజయవాడ వెళ్ళను. రోడ్డు మీద నడుచుకుని వెళ్ళి బస్ స్టాప్‌లకి వెళ్ళినప్పుడు, అయ్యా! మేము ఎక్కడికి వెళ్ళను. దగ్గర సరే. ఏదో మనము నిజం చెప్పడానికి మన జీవితములో ఆ నిజమైన కార్యం చేయడానికి ప్రేరణ ఇచ్చిన మన మైండ్‌లో, మన హృదయములో పనిచేసిన ఒక శక్తి. లేదా ఇప్పుడు మనం ఎదురు చేసినప్పుడు త్వరగా వచ్చి మనం గండం గొంతు నసుకి
మనం చంపేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి కాదు అపవాది. ఆయన చాలా తంత్రముతో, మోసపరిచిన ఆత్మతో మనమందరి దగ్గరికి వచ్చి ఏదైనా కొద్దిగా లాగి అపవాది సామ్రాజ్యములు, రాజ్యముకు తీసుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తి. అపవాది వచ్చి కొట్టి చంపేసిన పని కాదు. అపవాది ప్రేరణ ద్వారా ఆయన ఏ ఎలాగున ఒక క్రైస్తవుడు విశ్వాసం వదిలేసి బ్రతకాలి. ఒక మంచి కార్యం జరిగినప్పుడు ఆ సమయంలో ఒక చిన్న అబద్ధం చెప్పడానికి హృదయములు ఒక ప్రేరణ. అది అపవాది చేసిన కార్యమే. అందుకోసము ఈ అపవాది క్రియలు, అపవాది కార్యములు మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. అది ఎక్కువ విషయం ఉన్నాయి. అది అలాంటి లోతుగా చెప్పినా, అది చాలా నేర్చుకోవడానికి ఆశ కలిగిన వారికి అలాగే చెప్పినా వారికి ఇంట్రెస్ట్. లేదా మామూలు ప్రార్థనా కూటములు వచ్చిన వాళ్ళతో అపవాది సంబంధమైనది చెప్పినా వారికి నచ్చలేదు. అది మీరు అర్థం చేసుకోవాలి. ఈ అపవాది ఎవరు? అపవాది ఎక్కడ ప్రారంభమైంది? అపవాది ఎక్కడ ప్రారంభమైంది? ఎవరికైనా చెప్పొచ్చా? తప్పైనా పర్లేదు. అపవాది ఎక్కడ మొదలుపెట్టారు? అపవాది ఎక్కడ స్టార్ట్ అయింది? ఎందుకు ఆయన అపవాది పేరు? చెప్పండి. దేవుని యొక్క రాజ్యంలో యేసయ్య కూర్చున్న సింహాసనంలో కూర్చోవాలని గర్వంతోటి ఉన్నప్పుడు అక్కడి నుంచి ప్రారంభమైందని అనుకుంటున్నాను పాస్టర్ గారు. ఓకే. ఇంకా ఎవరైనా? చెప్పండి. తప్పైనా పర్లేదు. అపవాది ఎప్పుడు స్టార్ట్ అయింది? అపవాది ఎక్కడ పుట్టింది? మనీష్ ఉన్నాయి, ప్రసన్న ఉన్నాయి, అపర్ణ ఉన్నాయి, కీర్తి, కృపారాణి ఎక్కువ మంది ఉంది. ఎవరు ఏం చెప్పలేదు. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ఆ! ఎర్త్ పైనైతే ఆహ్, ఆడమ్‌ని, ఈవ్‌ని సృష్టించిన అంటే ముందు కూడా ఉంది పాస్టర్ గారు. ఎర్త్ పైనైతే అంటే దేవుడు దాన్ని తృప్తి వేసినప్పుడు అది భూమి పైన పడ్డం. సో, సాటర్న్ అప్పటి నుండి ఎర్త్ పైన వర్క్ చేసిందని తెలుసు పాస్టర్ గారు. హ్మ్. ఇంకా థాంక్ యూ. ఇంకా ఎవరైనా? అండ్ పాస్టర్ గారు ఇంకోటేంటంటే అపవాది అంటే యాక్చువల్‌గా దేవుని అంటే దూతలలో అది గూడా ఒక దూతగా ఉంది. అయినప్పటికీ బ్రదర్ తెలియజేసిన విధంగా ఆహ్, త దానికి గర్వం రావడం ద్వారా సో, దేవుని కాదని ఒక సింహాసనాన్ని కోరుకోవడం ద్వారా ఎప్పుడైతే ఆహ్, ఆ విధంగా తన యొక్క సాటాన్ ఆశించిందో సో, దెన్ అప్పటి నుండి తన యొక్క ఆలోచనలు గాని సో, అంటే టోటల్‌గా ఆహ్, చేంజ్ అవ్వడం ద్వారా సాటర్న్‌గా క్రియేట్ అవ్వడం జరిగిందని అనుకుంటున్నాను పాస్టర్ గారు. ఓకే. సాతాను ప్రారంభము మీకు అవసరమైన 2 వాక్యం రాసుకో. యోబు గ్రంథము 38 అధ్యాయము 4 వచనము. యోబు గ్రంథం 38 అధ్యాయం 4, 7 వచనం. ఎసెకియేల్ గ్రంథము 28 అధ్యాయం 11-17 వరకు. కొలోస్సీ పత్రిక 1 అధ్యాయం 15-16. ఈ అన్ని వాక్యము మనం చదివినప్పుడు పరలోకములో భూమియిలున్న జంతువులు, జీవి, అధికారములు అన్నీ సృష్టించింది మన యేసయ్య. అన్నీ. సమస్తము
సృష్టించింది మన దేవుడు, మన యేసు ప్రభువే. అలాగన సృష్టింపబడిన ఒక దూత ఈ సాతాను. ఈ సాతాను ఏదో ఒక శక్తి, ఏదో ఒక మాయ, లేదా ఏదో ఒక గాలి వలన, లేదా కొంతమంది ఏదో ఒక ఇప్పుడు ఈ తెగులు వచ్చిన క్రమంగా ఏదో వైరస్, ఏదో ఫంగస్, ఏదో ఒక శక్తి, ఏదో ఒక గాలి, అలాగన కాదు. యేసు ప్రభు ఈ అపవాదితో ఎలాగ మాట్లాడారు? ఒక యథార్థ ఒక వ్యక్తి వలనే బైబిలు సాతాను కోసము మాట్లాడింది మనకు అర్థమవునది. మొదటి దినవృత్తాంతం 21 అధ్యాయం 1 వచనములు, అలాగనే యోబు గ్రంథము 1 అధ్యాయములు, దేవదూతలు నల్లని స్థలములు అపవాది వెళ్ళి అక్కడ నిలబడియారు. అప్పుడు ఒక వ్యక్తి వల్లనే అక్కడ చూపించినది. ప్రకటన గ్రంథములు, పేతురు రాసిన మొదటి పత్రిక 5 అధ్యాయములు అన్నీ ఒక వ్యక్తి వలన. యోబు గ్రంథములో స్పష్టంగా అది రాయబడినని, దేవుని కుమారుడు నిలబడినతో కూడా అపవాది ఎక్కడికి వెళ్ళారు. అప్పుడు దేవుడు మాట్లాడను, అపవాది మీ ఎక్కడన్నా వచ్చారు? ఆయన చెప్పి నీ భూమి అందు చుట్టూ తిరిగి వచ్చారు. మా భక్తుడైన యోబు మీద నీ దృష్టి పెట్టిందా? ఓ ఎందుకు అటు ఇటు ఒక వ్యక్తి వల్లనే అటు ఇటు మాట్లాడను. నీ దృష్టి పెట్టిందా? ఆ దృష్టి పెట్టి ఆయన నీతిమంతుడుగా భయభక్తుని మీరు ఆయనకు చెట్టు కంచె చేసిన నిమిత్తమే యోబు నీతిమంతుడుగా భక్తిగా బ్రతికినది. మీ కంచె ఒక్కసారి తీసండి అని నిన్ను విశ్వాసము అన్ని వదిలేసి ఎప్పుడు దేవుడితో అక్కడ నిలబడి మాట్లాడును ఒక వ్యక్తి వలన. యేసు ప్రభువు అలాగే ఒక వ్యక్తి వలన ఆయనతో పోరాడిది. మన లూకాసు వార్త 13 అధ్యాయం 16 వచనము, అపొస్తలుల కార్యము 10 అధ్యాయం 38 వచనము, మొదటి యోహాను 3 అధ్యాయం 8 వచనము, ఇదన్నీ యేసు ప్రభువు ప్రసంగం చేసేది ఒక వ్యక్తి, ఏదో ఒక గాలి శక్తి కాదు. అలాగే అపవాది ఇంకా అపొస్తలుడు అలాగే పోరాడారు. అపొస్తలుడు ప్రజలకు హెచ్చరిక ఇచ్చిది, ఒక వ్యక్తి వలన మీకు పోరాటం ఉంది. అది కోసము ఎఫెసీ పత్రిక 4:27, యాకోబు పత్రిక, పేతురు రాసిన పత్రిక 5 అధ్యాయములన్నీ అలాగన. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఇది ఒక గాలి కాదు, ఏదైనా ఒక వేమ్స్, ఏదో వైరస్, ఏదైనా తెగులు కాదు. దేవుడు సృష్టించిన ఒక దూద ఇది. ఆ దూదని దేవుడు ఎలాగ సృష్టించారు? అది ఎస్తకేలు గ్రంథము 28 అధ్యాయము, యెషయా గ్రంథము 14 అధ్యాయము మీరు చదివినప్పుడు అక్కడే స్పష్టంగా రాయబడి ఉన్నాయి. ఆయనకి ఉన్న జ్ఞానము, సౌందర్యము చాలా విలువైంది. ఇంకా నేను అది ఎక్కువ అపవాదితో అలాగనే వ్యక్తిపరంగా ఒక మనుషులతో మాట్లాడిన విధంగా మాట్లాడును. ఈ అపవాదికి ఎక్కువ పేర్లు ఉన్నాయి. పేర్లు మీకు అవసరమైన ఒకసారి నోట్ చేయు. తర్వాత కొద్దిగా ఇంట్రొడక్షన్ చెప్పిన తర్వాత నేను ఇంకా ఒక రోజులు ఈ అపవాది మనిషి జీవితములు ఏం పని చేసును, ఎక్కువ మందికి ఎందుకు విశ్వాసములు స్థిరముగా నిలబడడానికి సాధ్యం కాదు. ఈ అపవాదిని జయించడానికి దేవుడు శక్తి ఇచ్చినప్పుడు మనుషులు అది పూర్తిగా వాడలేదు. ఎందుకు? ఏదో ఒక భయం నిమిత్తము. అపవాదికి ఎక్కువ పేర్లు ఉన్నాయి. మీకు అవసరమైన ఒక్కసారి రాయొచ్చు. మొదటి
లూసిఫర్. அதுக்கு ఇంక పేరే బైబిల్‌లో రాయబడి ఉన్నాయి. ఆహ్, ఒకసారి చదివిన మాకు త్వరగా అర్థం అవ్వవు. యెషయా గ్రంథం 14 అధ్యాయం 12 వచనం. యెషయా గ్రంథము 14 అధ్యాయము ఎవరైనా ఒకసారి చదివి సహాయం చేయండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితివి. 12-14 వరకు వచనములు ఏ నక్షత్రమా? తేజో నక్షత్రమా, ఆ! వేకువ చుక్క, ఆ! నీవెట్లు ఆకాశం నుండి పడితివి, ఆ! జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి. ఆ! నేను చదవండి. ఆకాశమునకెక్కిపోయెదను, ఆ! దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఆ! ఉత్తర దిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందును. హ్మ్. మేఘమండలము మీదికెక్కుదును. హ్మ్. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివి గదా! ఆ! ఇది ఎవరి కోసం ఆలంకారికమైన మాటలని తెలుసా? అపవాది. ఆయన ఆ మేఘ పర్వతం పైనే వెళ్ళడానికి, మహోన్నతుడైన దేవుని సింహాసనం పైన సింహాసనం పెట్టడానికి, దేవ పర్వతములు సింహాసనం పెట్టి కూర్చున్న ఆ నక్షత్రం చాలా త్వరగా వెళ్ళిన ఒక ఆలంకారిక మాటలు. ఇది అపవాది లూసిఫర్ కోసము మాట్లాడిన విషయము. 2 ప్రకటన గ్రంథము 12 అధ్యాయం 9 వచనములు. 12, 9 మీకు చదువు అవసరం లేదు. అక్కడ సాతాను, పిశాచు అలా సాతాను 2 పేరు అక్కడ రాయబడి ఉన్నాయి. ప్రకటన గ్రంథం 12, 9. ఇంకా మూడో విషయం బెయల్జెబూల్. తెలుగులో అలాగనా అని మనకు తెలియదు. రెఫరెన్సు మత్తయి సువార్త 10 అధ్యాయం 25 వచనం. 12, 24 బెయల్జెబూల్. అది అపవాది ఇంకొక పేరు. 4 బెలియాల్ 2 కొరింథీ 6, 15 రెఫరెన్స్ రాసుకో. ఇష్టం ఉన్నప్పుడు తర్వాత చదవండి. బెయల్జెబూల్. 5 ఆహ్, మొదటి పేతురు 5 అధ్యాయము 8 నుండి 9 వాక్యం. ప్రతియోగి అపవాది. ఆ! తర్వాత ఆరో విషయము మహాసర్పము. ప్రకటన గ్రంథం 12 అధ్యాయం 3 నుండి చదివినప్పుడు అక్కడే ఉన్నాయి. మహాసర్పం. ఇంకా ఏడో పేరు స్నేక్ పాంబు. 2 కొరింథీ 11:3 ప్రకటన 12:9 ఇక్కడ మనము 2 కొరింథీ సర్పం లేదా పాంబు స్నేక్. 8 పేరు ఈ లోకత్తుకు ప్రభు. 2 కొరింథీ 4:4 ఈ లోకానికి ప్రభు లేదా దేవుడు. 2 ఈ లోకత్తుకు దేవుడు ఉన్నాయి. ఈ లోకత్తుకు ప్రభు. అలాగే 2 సారి రాయబడి ఉన్నాయి. ఏది? ఈ లోకత్తుకు ప్రభు యోహాను సువార్త 12:31 ఈ లోకత్తుకు దేవుడు 2 కొరింథీ 4:4 ఈ ఆకాశానికి అధిపతి, అధికారి ఎఫెసీ 2 అధ్యాయం 1-3 వరకు. మన సహోదరులకు అబద్ధము చెప్పిన అపవాది. ప్రకటన గ్రంథం 12:10 ఇంకా ఒక పేరు శత్రు. మత్తయి సువార్త 13:39 ఇంకా మత్తయి సువార్త 4:3 పరీక్షించడానికి యేసు ప్రభు
దగ్గరికొచ్చి పరీక్షగన్. తెలుగులో పరీక్షగన్ లేదా మీరు చదవండి. మత్తయి సువార్త 4:3. ఇంకొక పేరుండు దుష్టన్. దుష్టుడు. మత్తయి సువార్త 13, 19, 38 వచనం. అలాగున ఎక్కువ రకాల పేర్లు బైబిల్‌లో ఈ అపవాది కోసము రాయబడి ఉన్నాయి. మనం బైబిల్ చదివినప్పుడు దుష్టుడు అలాగా రాయబడిన అన్ని మాట అపవాదికి సంబంధమైనది కాదు. ఆ సందర్భము ఇది ఎవరి కోసం మాట్లాడును? ఒక వ్యక్తి స్వభావమా? లేదా ఇది అపవాదికి సంబంధమైనదా? లేదా మనం పూర్తిగా అర్థం చేసుకొని మనం చదివినప్పుడు మనకు అర్థమవును. అపవాదికి ఆయనకి కొన్ని ఆహ్, కార్యములు, చర్యలు ఉన్నాయి అపవాదికి. మనకు ఒక రోజు ప్రోగ్రామ్ ఉన్నాయి. ఏమి? పొద్దున్నే లేవాలి, ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి. తర్వాత డ్యూటీకి వెళ్ళిన వారు డ్యూటీకి వెళ్ళాలి. ఉద్యోగం చేసిన వారు అది చేయాలి. వ్యవసాయం చేసిన వారు అది చేయాలి. ఇంకా కాపరిగా పనిచేసిన వారు మందే ఉన్నాయి. అదని కాపరివ్వాలి. ఒక్కొక్క ఇంట్లో పని చేయాలి. స్కూల్‌ని పిల్లల్ని పంపించాలి. అలాగన మనకు ఒక్కొక్క రోజు చేసిన ప్రతి కార్యములున్నాయి. అలాగన అపవాదికి అపవాది కొన్ని కార్యములున్నాయి. ఆయన చేసిన కార్యములు మనం అర్థం చేసుకొని, మనం మంచిగా బ్రతికడానికి అది చాలా ఉపయోగమే. ఇంకా ఈ ఈ సాతాను అపవాదికి ఆయనకి మాట్లాడడానికి సాధ్యం. ఆయనకి వినడానికి సాధ్యం. ఆయనకి సంచరించడానికి సాధ్యం. ఆయన ఎక్కడికైనా త్వరగా వెళ్ళడానికి సాధ్యం. అలాంటి శరీరంతో కూడా సృష్టింపబడిన ఒక దూదే అది. ఆయన చాలా సౌందర్యం కలిగిన వ్యక్తి. ఆయన రత్నము మంచు బంగారం కంటే పైన విలువైన వస్తువుల ద్వారా సృష్టింపబడిన ఓకే. ఎస్‌కేలు గ్రంథము 28 అధ్యాయములు ఉన్నాయి. 28 అధ్యాయం 11-17 వరకు చదివినప్పుడు అక్కడ ఉన్నాయి. ఆయన చాలా సౌందర్యము, జ్ఞానము ఉన్న ఒక దూత. మామూలు వ్యక్తి కాదు. ఈ అపవాది 1, 2 స్థలములు బైబిల్‌లో శరీర రోమములు మనలాంటి శరీర రోమములు ఈ అపవాది ప్రత్యక్షమైనున్నాయి. ఈ అపవాదికి అప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అపవాదికి శరీరం ఉన్నాయా లేదా? అపవాది మనం ఇంకొకసారి చదివినప్పుడు మనకు అర్థం అవ్వని విషయము ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 1-3 వరకు చదివినప్పుడు ఈ ఈ అపవాదిని దేవుడు బంధించి సంగల దార బంధించి అగ్ని గుండములు యేసునున్నాయి. ఒక గాలి వలన ఒక ఆత్మని ఎలాగే ఈ సంగల దార బంధించి కొంతమంది చెప్పినది ఏదో ఒక గాలి, ఏదో ఒక శక్తి. అప్పుడు అలాంటి శక్తిని ఎలాగనే దేవుడు సంగల దార బంధించి అగ్నిగుండములు యేసు అప్పుడు పడిపోయిన ఆ దూత వారికి ప్రయాణం చేయడానికి, మాట్లాడడానికి చాలా ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ చెప్పినయి అదే నేను చెప్పేది ఇది. ఎందుకు అయ్యగారు నాతో ఇది చెప్పినది? ఒక జస్ట్ ఇంట్రొడక్షన్. చాలా లోతైన విషయం ఇది. అప్పుడు మాట్లాడడానికి సాధ్యము, ప్రయాణం చేయడానికి సాధ్యము. అదే మనం ఎస్‌కేలు గ్రంథములో ఆహ్, ఆహ్, యెషయా గ్రంథములో ఆయన దేవ పర్వతములు కూర్చును. అక్కడ పరలోకము ఎక్కును, దిగును. అన్ని సాధ్యమే.
ఎలాంటి వ్యక్తితో మనము పోరాడినప్పుడు ఏదో ఒక మాట చెప్పి ఆయనే దూరపరచడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు మన శత్రువులున్న శక్తి, మన శత్రువు ఎలాంటి వ్యక్తి, ఆయనకి ఉన్న జ్ఞానము, ఆయనకున్న తెలివి, ఆయనకున్న కార్యం మనం అర్థం చేసుకున్నా మనకు చాలా ఈజీగా. యేసుప్రభు ఎందుకు దిగి వచ్చారు? యోహాను పత్రిక మొదటి పత్రిక 3 అధ్యాయం 8 వచనములు యేసుప్రభు ఎందుకు దిగి వచ్చారు? స్పష్టంగా రాయబడి ఉన్నాయి. అపవాది క్రియలు లయపరిచడానికి మనిషి కుమారుడు ప్రత్యక్షమైంది. ఈ అపవాది క్రియలు అన్నీ ఈ ఈ మనుషుల దగ్గర వెళ్ళి మనుషులందరినీ మోసపరిచి, అదే త్వరగా మీ చెయ్యి కాలు బంధించి అపవాది నిన్ను తీసుకుని ఎక్కడికి వెళ్ళలేదు. క్లబ్‌లో డాన్స్ జరిగిన ఉన్నాయి. అక్కడికి వెళ్ళడానికి అపవాది ఏం చేస్తుంది ఫస్టు, అక్కడ జరిగిన డాన్సు, ఆ ప్రోగ్రామ్ ఎవరి ద్వారా, ఒకవాళ్ళు మీ స్నేహితుల ద్వారా మీతో చెప్పు. అది విని చెప్పినప్పుడు అది చాలా ఇంట్రెస్ట్‌గా వినడానికి మీకు హృదయంలో ఒక ప్రేరణ ఇచ్చి, అది లేదా వచ్చి చెప్పిన వాళ్ళు చాలా కొద్దిగా మంచిగా చెప్పు. అప్పుడు మీకు తర్వాత ఆ క్లబ్‌లో అటు జరిగిన ఆ కూటం, ఆ సౌండు బాకాలి సౌండు ఒక్కసారి మీ చెవిలు వినడానికి ఏదైనా ప్రయత్నం చేసు. అప్పుడు ఇంకా మీ హృదయంలో ఒక చిన్న ఆశ. సరే, అక్కడ ఏం జరిగిందో ఒకసారి వెళ్లి చూస్తా. మరలా అక్కడికి వెళ్ళడానికి ఒక ప్రేరణ. అక్కడికి వెళ్ళు. కుర్చీ ఖాళీ ఉండి ఎనక కుర్చీలు కుర్చీ వారు ఏం చేసిన, వారు చేసిన తప్పు, వారు ఏం చేసిన ఒకసారి చూస్తా. అలాగనే అపవాది చేసినది. లేదా కాలు చేతులు బంధించి మోసుకొని వెళ్ళిపోలేదు. ఏం పాపమైనా, ఏం కార్యమైనా ఆ పాపములో వెళ్ళి మనం పడిపోని వరకు మీకు ఎనగు అటు సైడు, ఇటు సైడు, ముందు, ఎనగు నిలబడి మీకు ప్రేరణ ఇచ్చి ఆ లోకములో తీసుకొని వెళ్ళిపోవడానికి అపవాది ప్రయత్నం చేశాడు. అప్పుడు ఈ అపవాది తంత్రములు మనం అర్థం చేసుకోవాలి. అపవాది ఏం చేస్తును, అపవాది తంత్రములు, అపవాది మెయిన్ చేసిన కార్యము. ఈ అపవాదిని ఎవరు సృష్టించారు? దేవుడు సృష్టించారు. అన్ని దూతలు సమస్తవు, భూమి యందు ఆకాశముందు భూమి కింద ఉన్న సమస్తవు సృష్టించింది మన దేవుడే. ఆ దేవుడు సృష్టించిన ఆ దూత దేవుడితో విరోధంగా, కారణం చాలా సౌందర్యంగా జ్ఞానంతో దేవుడు సృష్టించినప్పుడు ఆయన అలాగే గర్వంతో పడిపోని వరకు ఆయన చాలా నీతియు నిష్కపటమైన మనస్సుతో బ్రతికిన ఒక దూదే. ఆ పాపములు పడిపోయి ఆ గర్వం వచ్చిన వరకు ఆయన మంచి వ్యక్తి. అదే దేవుడు చెప్పినది. అది వరకు ఆయన మంచి వ్యక్తి. పడిపోయినప్పుడు పాపము గర్వించి దేవునికి పైన సింహాసనం పెట్టడానికి కోరుచున్నప్పుడు దేవుడు అక్కడి నుండి తీశారు. అది ఆయనకి కొద్దిగా చాలా బాధయు, ఆహ్, కోపము. ఆ లూసిఫరు అపవాది దేవుని సన్నిధిలో నిలబడి దేవుని స్తుతించి దేవునితో సహవాసంలో ఉన్న సేమ్ పొజిషన్‌లో నిలబడడానికి దేవుడు మట్టి నుండి నరుడిని సృష్టించి, జీవం ఇచ్చి ఆ పొజిషన్‌కి దేవుడు మనిషిని తీసుకొని వచ్చారు. అపవాది మంచి వర్షిప్ లీడరు. పాటలు పాడి దేవుని స్తుతించిన వ్యక్తి. ఆ పొజిషను దేవుడు మనిషికి ఇచ్చారు. దేవుని ఆరాధన చేయడానికి పాటలు పాడి స్తుతించారు. అప్పుడు అపవాదికి మొట్టమొదటిగా కోపం. నేను నిలబడిన పొజిషన్‌లో ఇంకొక వ్యక్తి ఉండకూడదు. అందుకోసం మొట్టమొదటిగా ఏం చేశారు? ఫస్ట్ సృష్టించిన ఆదం హవ్వ దగ్గరికి వచ్చి
ఏదో అబద్ధం మాట్లాడి, అదే ప్రేరణ ఇచ్చి, ఆ బలం తినండి మీకు మంచి వెలుగొచ్చు. మీ దేవుడితో సమానంగా ఉన్నాయి. అలాగ ప్రేరణ ఇచ్చి, పాపం చేసి, ఏది దే ఆయన నిలబడిన పొజిషన్‌లో ఇంక ఎవరు నిలబడకూడదు. అది అపవాది చేసిన తంత్రం. మన జీవితం అదే. మన ఆధ్యాత్మికమైన అభివృద్ధి పొందడానికి కోరుచున్నప్పుడు, ఏదైనా ఒక కార్య నిమిత్తము ఆ విషయములు పడిపోవడానికి అపవాది ప్రయత్నం చేస్తుంది. అందుకోసం చాలా జాగ్రత్త ఉండాలి. అపవాది క్రియలు నేను అపవాది చాలా గొప్పవాడు. ఆయన సర్వశక్తి అది ఇది కాదు నేను చెప్పినది. ఆయనకి శక్తి ఉన్నాయి. కానీ దేవుడు సర్వశక్తిమంతుడు. ఈ 1 యోవాను 3 అధ్యాయం 8 వచనము మీరు మర్చిపోకూడదు. అపవాది క్రియలు లయపరచడానికి మనుష్య కుమారుడు ప్రత్యక్షమైంది. యేసు ప్రభు దిగి వచ్చిన ఒకే ఒక కారణం. అపవాది క్రియలు లయపరచడానికి. అందుకోసం అపవాది ఏ క్రియ చేసినా, ఎలాంటి పని చేసినా, ఎలాగ బంధించినా, ఆ దెయ్యము బెల్లగొట్టడానికి దేవుడు మనకు శక్తియు, అధికారము ఇచ్చింది. ఆ శక్తి, అధికారం మనం వాడాలి. అప్పుడే మనకు అప్పుడు క్రైస్తవ జీవితము పవిత్రంగా బ్రతికడానికి ఈ అపవాది తంత్రము మనం ఎరగాలి. అదే అపొస్తలుడైన పౌలు గారు చెప్పింది. ఆయన గూఢతంత్రము. ఆయన మోసపరిచిన ఆత్మ. అపవాది తంత్రం మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు అపవాది తంత్రం ఏమి? అపవాది ఏం కార్యములు మన జీవితములు చేసునున్నాయి. ఇంకా ఒక వారం ఇప్పుడు నేను కొద్దిగా ఇంట్రొడక్షన్ చెప్పింది. ఈ విషయంలో మీకు ఏదైనా సందేహం ఉన్నాయి ఎప్పుడైనా అడగొచ్చు. పూర్తిగా నేర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాయి. మన ప్రేయర్ ఫెలోషిప్ నిమిత్తము ఎక్కువ లోతుగా ఇది చెప్పినా కొంతమందికి ఇంట్రెస్ట్ లేదు. ఆశ కలిగిన వారు నేను చెప్పిన విషయము ఆయన తంత్రం మనం అర్థం చేసుకోవాలి. మనము లేదా మనకు తెలియలేదా మనము ఆయన తంత్రములు వెళ్ళిపోవు. అందుకోసము అర్థం చేసుకోవాలి. అలాగని జాగ్రత్తగా బ్రతికడానికి దేవుడు సహాయం చేయాలి. ఆహ్, ఏం అపవాది ఏం చేస్తున్నాలో ఈ ఒక్క మాట మర్చిపోకూడదు. అపవాది క్రియలు లయపరచడానికి మనుష్య కుమారుడు ప్రత్యక్షమైంది. అందుకోసం మన జీవితములో అపవాది ఏం చేసినది? ఏం తంత్రము? ఏ గూఢతంత్రము? ఏం పనులు మన జీవితములో చేయడానికి అపవాది ప్రయత్నం చేసినా మీకది అర్థమైనా అప్పుడే మీ ఎదిరించి అదే దేవుడు యాకోబు 3 దేవుడితో దగ్గరికి వెళ్ళండి, అపవాదిని ఎదిరించుడి. అపవాదిని ఎదిరించినప్పుడు అపవాది వెళ్ళిపోవున్నది. అపవాదిని ఎదిరించడానికి శత్రువు ఎవరని తెలియలేదా? మనం ఎక్కడ ఫైటింగ్ చేసి శత్రువు ఎలాగ పని మీ జీవితంలో చేస్తున్న మీకు తెలియలేదా? ఎలాగే శత్రువు ఎక్కడ నిలబడిన తెలియలేదా? ఎక్కడ ఖడ్గం? ఎలాగ ఫైటింగు? మీ జీవితంలో శత్రువు ఏ దారిలో వచ్చినో మీకు తెలియలేదా? ఎలాగ ఫైటింగ్ చేసాం? అందుకోసం మనం అర్థం చేసుకోవాలి. అలాగని బ్రతికడానికి దేవుడు మనమందరికి కృప ఇవ్వాలి. భయపడిన అవసరం లేదు. ఆయన జయించడానికి శక్తి దేవుడు ఇచ్చారు, అధికారం ఇచ్చారు. అది మనం వాడాలి. అప్పుడు ఆ శత్రు చేసిన పనులు కొన్ని అర్థం చేసుకున్నా మనకు ఈజీగా ఉన్నాయి. అందుకోసము మనకు వచ్చి ఈ వారం నుండి ఆ విషయము మనం నేర్చుకుందాం. దేవుడు మనమందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 థాంక్ యూ పాస్టర్ గారు. ఈ ఉదయకాల సమయంలో మాకు అనేక విషయాలు బోధించినందుకు. అపవాది అంటే ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అని మాతో ఈరోజు మీరు బోధించినందుకు మీకు కృతజ్ఞతలు పాస్టర్ గారు. అపవాదంటే అబద్ధాన్ని ప్రేరేపించే శక్తి. అంటే చాలామంది ఇలా థింక్ చేస్తారు. ఈ విధంగా అంటే ఒక రూపాన్ని ఊహించుకుంటారు. కానీ అలా కాదు గానీ అపవాదంటే అబద్ధాన్ని ప్రేరేపించే శక్తని, చెడు కార్యాలకు ప్రలోభపెట్టే ఒక శక్తని ఈరోజు తెలుసుకున్నాం. అలాగే అపవాదికి ఉన్నటువంటి అనేక పేర్లు వాటి రిఫరెన్సెస్ కూడా ఈరోజు తెలుసుకున్నాం పాస్టర్ గారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. కానీ అపవాది అనగానే మనం భయపడడం కాదు కానీ, అపవాది కార్యాలను, క్రియలను లయపరచడానికి దేవుడు
వచ్చి ఉన్నారు కాబట్టి మనము దేవుడిని ఆశ్రయించిన వారమై అపవాది తంత్రాలను, మోసాలను జయించే వారముగా ఉండాలని ఈరోజు నేర్చుకున్నాం. థ్యాంక్ యూ పాస్టర్ గారు. విత్తబడిన వాక్యము నిమిత్తము ఆత్మ ప్రేరేపణను కలిగిన వారు ముగింపు ప్రార్థన చేయవలసిందిగా క్రీస్తు ప్రేమలో తెలియజేస్తున్నాం. మనవి చేస్తుంటున్నాను. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, శివాధిపతి, మీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధి మాతో ఉంచి ఇదివరకు తండ్రి దేవా మీ యొక్క సన్నిధిలో ప్రభా అనేక విషయాలు నేర్చుకోవడానికి మీరు చూపించిన కృపకై మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. దేవా ఇదివరకు తండ్రి స్తోత్రాలు, మీ సన్నిధి మాతో ఉంచినందుకే మీకు వందనాలు. దైవజనులు తండ్రి మీ పక్షాన్ని నిలబెట్టుకొని దేవా స్తోత్రాలు మా అందరితో మాట్లాడిన ప్రతి మాటకై మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. మరి ఈ సమయంలో ప్రార్థన చేస్తుంటున్నాను, కృప చూపించండి, సహాయం దయచేయండి ప్రభా. దేవా ఈరోజు నేర్చుకున్నటువంటి విషయాల్లో నుంచి ప్రభా ఇదిగో మేమందరం కూడా తండ్రి అపవాది యొక్క తంత్రములు ఎరిగినటువంటి వారమై ఉండి తండ్రి స్తోత్రాలు మా జీవితాల్లో ప్రభా అపవాది ఏ ఆలోచన అయితే కలిగి ఉంటున్నాడో వాటిని మేము గ్రహించి ప్రభా మీ చిత్తానుసారంగా జీవించున్నట్లుగా కృప చూపించమని అడుగుచుంటున్నాను. దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. సాతాను చేత ఏ ఒక్కరు కూడా మోసపరచబడుకోకుండా ప్రభా మీ కృప దయచేయండి. లోకం వైపు తండ్రి వెళ్లకుండా ప్రభా ఇదిగో తండ్రి స్తోత్రాలు మీ సన్నిధిలో ప్రతి ఒక్కరిని కూడా మీరు భద్రపరచుకోమని అడుగుచుంటున్నాం ప్రభా. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను, కృప చూపించండి, సహాయం దయచేయండి ప్రభా. మీరు లేఖనం సెలవిచ్చిన రీతిగా అపవాది తంత్రములను ఎరగనటువంటి వారు కాదని విషయ లేఖనం బట్టి స్తోత్రాలు. మేమందరం కూడా అపవాది మా జీవితాల్లో తండ్రి ఎటువంటి అయితే ఆటంకాలు కలిగిస్తున్నావు అవన్నీ కూడా మేము గ్రహించి మీ సన్నిధిలో ప్రభు ఆత్మీయంగా ముందుకెళ్ళినట్టుగా కృప చూపించమని అడుగుచుంటున్నాను. దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మీ దూతల సంరక్షణ మాకు ఉంచి ప్రభా నిత్యం కూడా మమ్మల్ని భద్రపరుస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. కృపా సత్య సంపూర్ణుడా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఇదిగో తన్ని కేవలం తను మీ చిత్తమే మా ఎడల నెరవేర్చబడును గాక అని ప్రకటిస్తుంటున్నాం ప్రభా. కృప చూపించండి, సహాయం దయచేయమని అడుగుచుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నిత్యము కూడా తండ్రి వ్యక్తిగతంగాను కుటుంబం పట్లను తండ్రి పర్సనల్ లైఫ్లోను ప్రభా దేవా స్తోత్రాలు మా కెరియర్లోను అన్ని విషయాల్లో కూడా ప్రభా ఎక్కడ కూడా తండ్రి అపవాదికి చోటు ఇవ్వకుండా తండ్రి మీ సన్నిధిలో ప్రభా మీ చిత్తానుసారంగా తను మేము జీవించున్నట్లుగా ఒక ప్రభా మీదిగో తను మీరు మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి సిద్ధపరచమని అడుగుచుంటున్నాను. కృప చూపించండి, సహాయం దయచేయండి ప్రభా. మరి ఈ సమయంలో తండ్రి వాక్యంను బోధించినటువంటి దైవజనులను బట్టి మీకు వందనాలు. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కావలసినటువంటి మీ కృప ఆరోగ్యం మీరు దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రి. పరిచయను మీరు విస్తరింపచేయమని అడుగుచుంటున్నాం ప్రభా. దేవా స్తోత్రాలు తన చర్చ్ ఎస్టాబ్లిష్ చేయమని అడుగుచుంటున్నాం ప్రభా. ఇదిగో కృప చూపించండి, సహాయం దయచేయమని అడుగుచుంటున్నాను. సంఘ బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించమని అడుగుచుంటున్నాం ప్రభా. అదే రీతిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే మీ సన్నిధిలో జాయిన్ అయ్యి ప్రభా మీ యొక్క వాక్యాన్ని వినింటున్నారో తండ్రి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మాకందరికి కూడా మీరు దయచేయమని అడుగుచుంటున్నాం ప్రభా. దేవా కృపలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయకాల సమయంలో ఇదివరకు ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ సన్నిధి మాతో ఉంచినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపించుకుంటూ ఈ దినచర్య అంతటిని కూడా మీ చేతులకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించడి వేడుకొని పొందించున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధియు ప్రభావం మనమందరికీ తోడును కాక. ఒక ప్రార్థన విషయం చెప్తా. మీ అందరూ అనుదిన ప్రార్థనలు పెట్టండి. ఇక్కడ